ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో విభేదాలు తలెత్తినట్లు వార్తలు రావడం కలకలం రేపుతోంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యవహార శైలిపై వికెట్ కీపర్ రిషబ్ పంత్ అసంతృప్తిగా ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక తుది జట్టులో తనకు అవకాశం ఇవ్వకపోవడంపై గంభీర్ ను రిషబ్ పంత్ నిలదీసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన 3 వన్డేల సిరీస్ లోని కాంబినేషన్ నే ఛాంపియన్స్ ట్రోఫీలో కొనసాగించనున్నారు. అయితే ఈ సిరీస్ లో వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ కు బదులు కేఎల్ రాహుల్ కు టీమిండియా ప్రాధాన్యం ఇచ్చింది. మిడిల్ ఆర్డర్ లో ఆడగలనని రిషబ్ పంత్ గైర్హాజరులో వన్డే ప్రపంచ కప్ 2023లో రాహుల్ మెరుగ్గా రాణించాడని అతన్నే కీపర్ గా కొనసాగించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా రాహుల్ నే వికెట్ కీపర్ గా కొనసాగించున్నారు. ఈ విషయాన్ని హెడ్ కోచ్ గౌతమ్ గంభీరే స్పష్టం చేశారు. వికెట్ కీపర్ గా తన ఫస్ట్ చాయిస్ రాహులేనని మీడియా మీటింగ్ లో స్పష్టం చేశారు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రిషబ్ పంత్ కు పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. అతన్ని గంభీర్ టెస్ట్ క్రికెట్ కి మాత్రమే పరిమితం చేశాడు. టీ20s లో సంజు శాంసన్ ని వికెట్ కీపర్ గా కొనసాగిస్తున్న గంభీర్ వన్డేస్ లో ఇప్పుడు కేఎల్ రాహుల్ ని ఆడిస్తున్నాడు. అందువల్ల దుబాయ్ లో ప్రాక్టీస్ సెషన్ టైంలో తన సామర్థ్యాలను వివరిస్తూ పంత్ గంభీర్ ను నిలదీసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక రిషబ్ పంత్ కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మద్దతున్నట్లు సమాచారం. కానీ కొన్ని మ్యాచ్ల వరకు గంభీర్ మాటను కాదనొద్దని ఈ ఇద్దరు భావిస్తున్నట్లు తెలుస్తోంది.